మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మల్లేశ్వర స్వామి ఆలయం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. పర్వదినం సందర్భంగా కూడా ఇటు శివుని ఆలయాలైతే ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. వచ్చేటువంటి భక్తులకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఉదయం నుంచి కూడా వారు శివనామ స్మరణ చేసుకుంటూ వారు తెచ్చుకున్నటువంటి అభిషేకాలు ఆలయంలోకి వచ్చి ఇక్కడ అభిషేక మండపాల్లో అభిషేకాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి వారు జాగారం ఏదైతే ఉపవాసం ఉండి వారు ఈ రోజంతా ఒకరోజు ఉపవాసం ఉన్న తర్వాతే ఆ సాయంత్రం జాగారం నిర్వహిస్తారు. జాగారం నిర్వహించిన అనంతరం శివుని ఆశీస్సులు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా శివుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. అయితే ఏదైతే పల్నాడు జిల్లాలో కోటప్పకొండలో పెద్ద ఎత్తున కూడా మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అయితే మనం పెదకాకానిలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. భక్తుల కోసం కూడా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే నిర్వహించారు. వారికి వచ్చేటువంటి దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఉదయం నుంచి కూడా ఏదైతే తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా శివుని స్మరించుకుంటూ కూడా ఆలయాల్లో భక్తులు వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి 3 నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు శివనామ స్మరణ చేస్తూ కూడా ఇప్పటికీ దర్శించుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వారు తెచ్చుకున్నటువంటి అభిషేకాలు కావచ్చు, లేదంటే వారు తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని కూడా దేవుని ముందు పెట్టి ఆ దేవుడికి అభిషేకం నిర్వహించిన తర్వాతే ఆ ప్రసాదాలు అయితే తీసుకుంటా ఉంటారు. అయితే ప్రస్తుతం అయితే ఆ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా భక్తులు అయితే కిటకిటలాడుతూ ఉన్నారు. అయితే ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ కూడా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రతి ఒక్క మహాశివరాత్రి రోజున మల్లేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ఈ పెద్ద ఎత్తున కూడా కనుల పండుగ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ కనుల పండుగగా జరిగే ఈ రోజున కూడా శివనామ స్మరణ చేస్తూ ఇటు భక్తి శ్రద్ధలతో ఏదైతే శివునికి సంబంధించినటువంటి ఆలయాలు కాబట్టి శివనామ స్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ప్రతి ఏడాది కూడా ఇక్కడ 7 రోజుల పాటు ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అయితే నిర్వహిస్తారు. ప్రతి మహాశివరాత్రి పండుగకు ముందు 3 రోజుల ముందు కూడా ఇవి ప్రారంభమవుతాయి. అయితే ఏదైతే శివుని ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి చెరువులో తెప్పోత్సవం కూడా కనుల పండుగగా నిర్వహిస్తారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి కూడా శివుని భక్తులు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేశారండి ఏర్పాట్లు. మేము విజయవాడ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం మాకు మహాశివరాత్రిలో స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం మా పెద్దకాక నుంచి శివాలయంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటు. ప్రతి సంవత్సరం వస్తాం శివరాత్రి రోజు. ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. కోటప్పకొండ ఉంది, అలాగే అమరావతి ఆలయ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కానీ ఇక్కడ పెదకాకానికి ఇంతమంది భక్తులు రావడానికి గల కారణం ఏంటి? పరమేశ్వరుడు సృష్టిలో అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడైనా దేవుడే. వాళ్ళ వీరు బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి వస్తారు. చాలా ఫేమస్ అండి ఇక్కడ కూడా. మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు మొక్కుంటే మా నాన్నగారు పుట్టారు ఇక్కడ. నాకు చాలా ఇష్టమైన దేవాలయం, చాలా స్వచ్ఛమైన దేవాలయం. ఈ పూజలు ఎలా నిర్వహిస్తారు అంటే ఉదయం నుంచి కూడా ఏదో ఉపవాసం ఉండి నిర్వహిస్తారు, అభిషేకాలు నిర్వహిస్తారు, ఇదంతా ఎలా ఉంటుంది? ఉదయం నుంచి పొద్దునే లేచి స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకొని రాత్రి కళ్యాణంలో పాల్గొని మరుసటి రోజు వరకు జాగారం అండి ఉపవాసం విరమిస్తారండి. చాలా మహాపర్వదినం మహాశివరాత్రి. మాత్రం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఇక్కడ ఆ మల్లేశ్వర స్వామి ఆలయంలో కూడా ఎన్నో మహిమలు ఉంటాయి కాబట్టి ఆ శివునికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఏదైతే మనం కోరికలు తీర్చుకుంటామో ఏదైతే మొక్కుబడి చెల్లిస్తామో ఆ మొక్కులు కూడా తీరుతాయి, కోరికలు కూడా తీరుతాయి అంటూ కూడా ఇటు భక్తులు అయితే చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఉదయం నుంచి కూడా ఆ భక్తులైతే భక్తులతో అయితే ఆ శివుని ఆలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఆ సాయంత్రం కూడా తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవం కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున శివుని భక్తులు కావచ్చు, విజయవాడ నుంచి పల్నాడు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.